సో ఫైనల్లీ మనకి ఆఫర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే దాని గురించి మాట్లాడుకుంటే మనకైతే నేను నైట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో ఐఫోన్ 14 ప్లస్ కానివ్వండి, ఐఫోన్ 15 ప్లస్ కానివ్వండి, అవి మనకు ఎంత ప్రైజ్లు వస్తాయి అంటే మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఆ సేల్స్ మనకు ఏ డేట్ రోజు రిలీజ్ అయితే అంతేకాకుండా ఈ మొబైల్స్ మీద మనకు ఎంత ఆఫర్ వస్తుంది, ఎటువంటి క్రెడిట్ కార్డ్ వాడాలి, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత, కంప్లీట్గా మనం అయితే ఈరోజు వీడియో చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అయినా మీకు త్వరగా అయితే తెలుస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 15 స్టాండర్డ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దానికి సంబంధించిన ప్రైస్ కానివ్వండి, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, సో డీల్స్ కానివ్వండి, కంప్లీట్గా నిన్న ఒక వీడియో చేసిన దాని గురించి డెడికేటెడ్గా ఎవరైతే ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటారో ఆ వీడియో చూడండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. సో మనం ఐఫోన్ 15 ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంచుమించు మనకైతే అది ఈరోజు 83,000 రూపాయలకైతే మనకు అవైలబుల్ ఉంది. సో నిన్న నైట్ మనకు 4,000 రూపాయల డిస్కౌంట్ కూడా వచ్చింది. సో అది కూడా ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. సో మనకు ఈ సేల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో మనకైతే ఈ రిపబ్లిక్ డే సేల్స్ సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో నార్మల్ అందుకన్నా పెద్ద సేల్స్ మనకైతే డిసెంబర్లో, నవంబర్లో ఉంటాయి. సో దాని తర్వాత దీపావళి సేల్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఇయర్ ఎండింగ్ సేల్స్ ఉంటాయి. సో దాని తర్వాత మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు పెద్ద ఆఫర్స్ అని మనం చెప్పుకోరాదు, కానీ మనకైతే ఒక డీసెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. సో దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఐఫోన్ 15 ప్లస్ స్టాండర్డ్ వర్షన్ అనేది 78,000 రూపాయలకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకు ఆఫర్స్ అన్ని కలుపుకున్నట్లయితే సో మనకైతే ఇంచుమించు 74,000 నుంచి 75,000 లోపు మనకైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను నేనైతే ఐఫోన్ 15 ప్లస్ స్టాండర్డ్ వర్షన్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో నువ్వేమైనా అమెజాన్లో పని చేస్తావు, ఫ్లిప్కార్ట్లో పని చేస్తావు, నీకు ఎట్లా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ తెలుస్తుంది, సో నీకు ఎట్లా తెలుస్తుంది అంటే సో లాస్ట్ ఇయర్ సో మనకు ఈ ఐఫోన్ 15 అనేది లాంచ్ కాకముందు ఐఫోన్ 14 అనేది టాప్, అది మీకు తెలుసు కదా. సో లాస్ట్ ఇయర్ మనకి ఈ టైంలో ఐఫోన్ 14 ప్లస్ అనేది, సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతా. సో మనకు ప్రైస్ వచ్చేసి 76,000 రూపాయలకైతే మనకైతే వచ్చింది. సో ఇంకా మనకు అయితే ఆఫర్స్ ఉన్నాయి, 2,000 డిస్కౌంట్ ఉంది, ఇంకా 1,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్స్, ఎక్స్ట్రా అవన్నీ మనకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. సో అవన్నీ కలుపుకొని ఫైనల్గా మనకైతే 70,000 రూపాయలకు ఐఫోన్ 15 ప్లస్ అనేది మనకైతే వచ్చింది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి మనకు ఇంకొక 5,000 వెచ్చుకున్నట్టయితే సో 75,000 నుంచి సో రఫ్గా 78,000 రూపాయలకు మనకైతే ఈ ఐఫోన్ 15 ప్లస్ అనేది వస్తుంది. స్టాండర్డ్ వర్షన్ చెప్తున్నా, ఆ స్టాండర్డ్ వర్షన్ అంటే 128 జీబీది. సో ఇంకా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా ఉన్నట్లయితే మీకైతే ఇంకొక 2 నుంచి మనకు ఒక 4,000 రూపాయల దాకా ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో బట్ రఫ్గా మనకైతే 73,000 నుంచి 75,000 లోపు మనకైతే ఐఫోన్ 15 ప్లస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఐఫోన్ 15 ప్లస్ అనేది మనకైతే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దాని బ్యాటరీ అయితే కిరాక్ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే అల్లుకగా చాలా ఒక 24 అవర్స్ మనకైతే అల్లుక అయితే మనకు ఐఫోన్ 15 ప్లస్ వస్తుంది. బట్ అందులో మనకు ఛార్జింగ్ ఎక్కడం అనేది కూడా కొంచెం స్లో ఎక్కుతుంది. బట్ స్లో ఎక్కినా కూడా మనకైతే బ్యాటరీ బ్యాకప్ అనేది కంపేర్ టు అదర్ ఐఫోన్స్ మనకైతే ఐఫోన్ 15 ప్లస్లో మనకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకు డైనమిక్ ఐస్లాండ్ ఉంటుంది. సో దానిలో మనకు ఓన్లీ ప్రో మోడల్స్ అని ఉండేది, బట్ ఇప్పుడు మనకు ఐఫోన్ 15 ప్లస్లో కూడా మనకైతే డైనమిక్ ఐస్లాండ్ ఉంటుంది. సో గ్రిప్ పరంగా బాగుంటుంది. సో అంతేకాకుండా మెయిన్లీ టైప్-C పోర్ట్తో వస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. IP64 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో మనకైతే చాలా బాగుంటుంది ఐఫోన్ 15 ప్లస్ అనేది. సో మనం ఐఫోన్ 14 ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే అది దాదాపుగా మనకైతే 62,000 నుంచి 63,000 దాకా మనకైతే ఈ మొబైల్ అయితే రావచ్చు ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఇంకా మీ దగ్గర క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉన్నట్లయితే మీకైతే ఇంకొక 2,000 తగ్గుతుంది. సో ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంటే మీకు ఎటువంటి క్రెడిట్ కార్డు ఉండాలంటే మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తే మీకైతే కంపల్సరీ SBIకి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉండాలి. సో ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే మీకైతే కంపల్సరీ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన యాక్సిస్ బ్యాంకును, ICICI కార్డు, లేకపోతే కోల్కతా బ్యాంకు, సో ఇలాంటికి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉండాలి. సో ఇవన్నీ మీ దగ్గర లేకపోతే మీకు సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద లింక్స్ అయితే ఇచ్చాను. సో మీరు ఏ బ్యాంకు డైరెక్ట్ దాని మీద ఓపెన్ చేసి మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఇంటికే క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. సో క్రెడిట్ కార్డ్ అయితే మనకు ఈ ఆఫర్ అని కాదు, మనకైతే చాలా ఆఫర్స్ చాలా ఇటువంటి మనకు బయట కూడా చాలా అయితే ఉపయోగపడతాయి. ఇంక్లూడింగ్ మనకి ఇటువంటి ఆఫర్స్ అప్పుడు మనకైతే చాలా వరకు అయితే డిస్కౌంట్ ఉండొచ్చు క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే. సో ఫైనల్లీ మనకి ఆఫర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే దాని గురించి మాట్లాడుకుంటే మనకైతే నిన్న నైట్ 8 నుంచి 10 మధ్యలో కావచ్చు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు. సో అంత టైం గుర్తులేదు. బట్ మనకైతే అమెజాన్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు అంటే మనకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అనేది మనకైతే January 14 నుంచి స్టార్ట్ అవుతుందని మనకైతే ఆ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది అమెజాన్. సో దాని తర్వాత మళ్ళీ ఏమైందో సో నేను ఇంతకుముందు చెక్ చేసినప్పుడు ఆ పోస్టర్ అయితే డిలీట్ చేశారు. సో కమింగ్ సూన్ అని పెట్టారు. బట్ మనకు నిన్న నైట్ అయితే January 14 నుంచి మనకైతే ఈ రిపబ్లిక్ డే సేల్స్ స్టార్ట్ అవుతుందని పెట్టారు. మనకు తర్వాత అయితే వాళ్ళు రిమూవ్ చేశారు. బట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ప్రకారం మనకైతే ఎక్స్పెక్టెడ్ ప్రకారం మనకైతే January 14 లోపే మనకి వాళ్ళైతే ఆఫర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు అని నా అంచనా ప్రకారం, ఇంకా ఫ్లిప్కార్ట్ అయితే దీన్ని డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు కదా. ఇంక్లూస్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో కూడా మనకు ఒక సేల్ అనేది రన్ అవుతుంది. సో ఇది ముందు అవుతుందా, 10 ముందు అవుతుందా, సో వీళ్ళు ఎప్పుడు చేస్తారు, సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటాయి కదా. సో కాబట్టి వీళ్ళు కూడా డేట్ని అయితే మళ్ళీ పోస్ట్ అయితే చేంజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ రోజు ప్రకారం సో మళ్ళీ ఈ రోజు నైట్ ఏం జరుగుతుందో తెలియదు. సో అందుకే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరైతే చాలా యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే నిన్న ఐఫోన్స్ 15 మీద కానివ్వండి, 15 Pro, 15 Pro Max మీద చాలా
చాలా అంటే చాలా డిస్కౌంట్లు వచ్చినాయి. సో అప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో అప్పుడు చాలా మంది అయితే కొనుక్కున్నారు. సో కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వాళ్ళ డీల్స్ ఉంటుంది. సో అంతేకాకుండా ఐఫోన్ 15 ప్లస్ ప్రో కానివ్వండి, ప్రో మ్యాక్స్ కానివ్వండి, ఐఫోన్ 14 ప్రో కానివ్వండి, ప్రో మ్యాక్స్ కానివ్వండి, 13 ప్రో మ్యాక్స్, ఐప్యాడ్స్ వీటికి సంబంధించిన కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి సో ఈ రోజు ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా అంటే తప్పకుండా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉన్నా లేకపోతే వేరే ప్రోడక్ట్ గురించి నా వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చి దాని గురించి వీడియో అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.